న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని మోడర్న్ రూఫ్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు వాకర్స్ క్లబ్, వనితా వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి భారతదేశానికి స్వాతంత్ర్యం అందించిన మహానుభావులను గుర్తించుకొని వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మెలగాలని, ఎందరో వీరుల త్యాగఫలం నేటి స్వతంత్ర భారతావనికి శ్రీకారమని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, పాస్ట్ గవర్నర్ శనగన కృష్ణమూర్తి, వనితా వాకర్స్ క్లబ్ సెక్రటరీ వెంకటరమణమ్మ, వాకర్స్ క్లబ్ సెక్రటరీ చెన్నాపరపు రాజా, ట్రెజరర్ అడ్డాల సాయి లక్ష్మణ్, ప్రోగ్రామ్ చైర్మన్ గొల్లగోటి రాజేష్, యోగా గురువు సానేపు వెంకట సుబ్బారావు మరియు వాకర్స్ క్లబ్, వనితా వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కాళ్ళ రాంబాబు ఆర్థిక సహకారంతో అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సేవారత్న రంగా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విచ్చేసిన వాకర్స్ క్లబ్ సభ్యులకు ఖర్జూర పళ్లను పంచిపెట్టారు. సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉజ్జల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గావే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే మిత్రులందరికీ శుభోదయం. అందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మంది త్యాగదనుల పోరాట ఫలితము, వాళ్ళ ప్రాణాలు అర్పించి పోరాటం చేసిన ఫలితమే మనకి స్వతంత్రం. ఈ స్వతంత్రాన్ని మనం ఈ రోజున ఎంత స్వేచ్ఛగా అనుభవిస్తున్నామంటే, ఎంతో మంది ఎన్నో పోరాటాలు, ఏళ్ల తరబడి పోరాటాలు చేసి స్వాతంత్రాన్ని సంపాదించారు. కాబట్టి మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నాం. కాబట్టి మనం వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ పోరాట ఫలితం అది మనం కూడా మన నిజ జీవితంలో తీసుకుని మనం ముందుకు వెళ్ళాలని అందరికీ మరొకసారి 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అంటే భారతదేశానికి స్వాతంత్రం 78వ స్వతంత్ర దినోత్సవ అందరికీ శుభాకాంక్షలు. ఎంతోమంది త్యాగజనులు మన భారతదేశం మనం రావడానికి చాలామంది కూడా కష్టపడి స్వతంత్రం రావడానికి ఎంతోమంది వస్తుంది. మెయిన్గా గాంధీ గారిని తీసుకుంటుంటే మెయిన్ కీలక పాత్ర చాలామంది అలాగే విప్లవ యోధులు చాలామంది కూడా ఈ స్వతంత్ర పోరాటంలో చాలామంది పోరాడి మనందరికి కూడా హ్యాపీగా స్వేచ్ఛా జీవితం గడపడానికి వారందరూ ఇచ్చిన ఫలాలే ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. వారందరూ కూడా ఈ సందర్భంగా మనందరం కూడా వారికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇస్తూ ముందుకెళ్తూ అందరినీ కూడా వేడుకలు పాల్గొనేలాగా చెప్పి మరొకసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇస్తారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రోజు మనం స్వేచ్ఛగా ఉన్నామంటే మన స్వాతంత్రం వల్ల వచ్చింది. స్వాతంత్రానికి మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింస విధానం వలన మన స్వాతంత్రం వచ్చింది. మరి స్వాతంత్ర ఫలాలు మనం అనుభవిస్తున్నాం. మరి ఎంతో మంది అమరవీరులు, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఈ స్వాతంత్ర పోరాటంలో. వాళ్ళందరికీ రోజు మనం ధన్యవాదాలు, తర్వాత వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయాలి. మనం మరి స్వాతంత్రం గురించి ఎంత చెప్పినా ఇది తరగతి గన్ లాంటిది. మనం మరి దేశభక్తి కలిగి ఉండాలి. ప్రతి ఒక్కళ్ళ మనం తోటి వాళ్ళని ప్రేమించాలి. మరి శాంతియుతంగా ఉండాలని, సంతోషం కలిగి ఉండాలని ప్రతి పౌరుడు పాటించాలని నేను కోరుతూ ఉన్నాను. థ్యాంక్స్. ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే ఈరోజు అందరికి కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా వాకర్స్ క్లబ్ సభ్యులకి, అలాగే నిడదవోలు పురప్రముఖులందరూ కూడా మరి మనం ఇంత భారతదేశంలో అందరూ కూడా పేదలంతా స్వేచ్ఛ ఉన్నారంటే ఎంతో మంది మరి మహానుభావులు మరి వాళ్ళ ప్రాణాలు అర్పించి మనకి స్వతంత్రం తీసుకొచ్చారు. మరి మనం కూడా వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ యొక్క స్మృతులు మర్చిపోకుండా మనం కూడా ఈ దేశంలో
ప్రతి పౌరు కూడా మంచి పనులు చేస్తూ మరి పక్కనోడికి అసౌకర్యం కల్పించకుండా మరి ఎంతో శాంతిని ప్రసాదిస్తూ మరి అందరినీ శాంతి పీస్ అంటారు, అంటే ప్రశాంతంగా ఉండాలి అందరూ కూడా. ప్రతి ఊళ్ళు కూడా మనం మరి ఈ స్వతంత్రాన్ని అందరికీ పంచి మనం కూడా మంచి పనులు చేస్తూ ఎంతో అభివృద్ధి చెందాలి. చాలా ఇబ్బందులు ఉన్న చూస్తుంటే ప్రతిదానికి మన ప్రాణానికి ముడి డబ్బు, ఈ డబ్బు వల్ల ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. మరి అన్ని కూడా మన పౌరుగా మన సంఘటించి మన అందరూ కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తే చాలా మంచిదని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాం. నమస్కారాలు. అందరికి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే ఎంతమందో అమరవీరుల త్యాగఫలం ఇది. టోటల్ గా మీకు చెప్తున్నానంటే, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు గట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టబోయ్, పాడి పంటలు పొంగిపోర్లే దేశం అన్నదోయ్, తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడేను మనిషోయ్, సొంత లాభము కొంత మానుక పొరుగు వారికి బాగుపడబోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులే, దేశమంటే మనుషులు. ఈ మనుషులకు బాగుపడి అందరూ సహాయంగా చేసుకుని జాతి కుల మత భాషా భేదాలు లేకుండా అందరూ సమైక్యతగా ఉండాలని అమరవీరులు చెప్పారు. వాళ్ళు అడుగుజాడల్లో మనం నడుద్దాం. 3 జెండాల రంగుల జెండాకి జై హింద్. ఇది తిరుగు పోదరా ఒకసారి తిరిగి అందరూ నమస్కారం. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అమరవీరుల త్యాగబలం ఈ రోజు మనం ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నాం. వారిని అడుగుజాలను అందరూ నడుచుకుంటానికి ప్రార్థిస్తున్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మన స్వాతంత్ర సమర యోధులు అందరూ కూడా మన ఫలితాల గురించి ఎంతో కష్టపడి ప్రాణ త్యాగాల్ని అర్పించడం వల్ల మన ఈ రోజుని స్వేచ్ఛాజీవులుగా బతకగలుగుతున్నాం. పూర్వకాలం ఉండేటువంటి ఆ యొక్క స్వాతంత్ర సమర యోధులు అందరూ కూడా వాళ్ళ గురించి కాకుండా రాబోయే తరం గురించి ఎంతో కష్టపడి పోరాటం చేశారు. వాళ్ళ యొక్క ఫలితాన్ని భావితరం వల్ల మనం పొందగలుగుతున్నాం. వాళ్ళందరూ కూడా ఈ యొక్క 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ. बोलो स्वतंत्र भारत की जय। 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 3 రంగుల జెండాకి జై. అశోక చక్రానికి जय। నడవండి రోజు 1 కిలోమీటర్ అయినా నడవాలి. రోజు 1 గంట అయినా बोलो स्वतंत्र भारत की जय। बोलो स्वतंत्र भारत की जय। जोहार महात्मा गांधी की जोहार। जोहार महात्मा गांधी की जोहार। जोहार महात्मा गांधी की जोहार। भारत माता को जय। 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 भारत माता बोलो स्वतंत्र भारत की जय। भारत माता की जय। भारत माता की जय। 3 రంగుల జెండాకి 3 రంగుల జెండాకి 3 రంగుల జెండాకి